వెంటనే మోక్షం పొందడానికి మాకు సులభమైన మార్గం ఏమిటో చెప్పండి అన్నారు. అప్పుడు చెప్పారు ఆయన, ఆలయాలలో ఈ భూలోకంలో 3 రకాల ఆలయాలు ఉన్నాయి. ఒకటి ధ్వజస్తంభ ప్రతిష్టతో కూడిన ఆలయం. ఈ ఆలయంలో అంతర ఆలయ ప్రవేశం కేవలం అర్చకులకి, పండితులకి, కొంతమంది పెద్దలకే ఉంటుంది. తక్కిన వాళ్ళంతా బయట నుంచి నమస్కారం పొందవలసింది. రెండవది మందిరం. ఇది దీంట్లోకి ఎవడన్నా వెళ్ళొచ్చు. షిరిడి సాయిబాబా మందిరం ఉంది, దాంట్లోకి మీరు ఎవరన్నా ముట్టుకోవచ్చు. యంత్ర ప్రతిష్టతో సంబంధం ఉండదు దానికి. అలాగే బయట అనేక నాగదేవతా విగ్రహాలు ఉంటాయి, అవన్నీ ఎవడికోడు సొంతంగా ముట్టుకోవచ్చు. ఇది మందిరం అంటాం. మూడవది ఈ శ్రీచక్ర యంత్రాదుల ప్రతిష్టతో కూడి ధ్వజస్తంభం లేని పీఠం. ఈ 3 రకాలైన ఆలయాలలో 3 అయినప్పటికీ వీటిలలో సంపూర్ణ శ్రీచక్ర యంత్ర ప్రతిష్టతో కూడినటువంటివి ఉత్తమోత్తమని, ధ్వజస్తంభ ప్రతిష్టతో కూడినవి మధ్యమమని, అవి లేనివి 3వ మార్గమని చెప్పబడి ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమమైన మార్గం ఏమిటి అంటే ప్రదక్షిణ. ప్రదక్షిణ వల్ల క్షిప్రప్రసాదం పొందగలుగుతాడు. క్షిప్రప్రసాదం అంటే ఏమిటి? వెంటనే అనుగ్రహం పొందుట. భగవంతుని యొక్క తక్షణానుగ్రహం పొంది ఈ జన్మతోటే ముగింపు చేసుకోవడానికి ప్రదక్షిణ. ఈ ప్రదక్షిణ కూడా బాహ్య ఆత్మ ప్రదక్షిణ అని 2 ఉన్నాయి. బాహ్య ప్రదక్షిణలు అంటే గుడి చుట్టూతో ఇప్పుడు మీరు తిరుగుతున్నారు, ఏదో మంత్రం లోపల అనుకుంటూ 108 సార్లు. బాహ్య ప్రదక్షిణ వల్ల కోరికలు తీరతాయి. ఆత్మ ప్రదక్షిణ అంటే ఏం లేదు, కళ్ళు మూసుకుని గురుధ్యానం చేసుకుని పెదవులు కూడా కదపకుండా గురుమంత్రాన్ని విగ్రహానికి ఎదురుగుండా కూర్చొని జపించడం. జపిస్తున్నంతసేపు కూడా మనకి కంటి ముందు 2 కనపడాలట. ఏమిటి? ఒకటి విగ్రహంలో ఉన్న దేవత, ముందు విగ్రహం కనపడాలి. విగ్రహం తర్వాత అసలు విగ్రహం కనపడకుండా విగ్రహాన్ని అధిష్టానం చేసుకుని ఉన్న దేవత, అమ్మవారే కనపడాలి, లేక అయ్యవారు కనపడాలి. ఏ మూర్తి అయితే ఆ మూర్తిలో ఉన్న మూలశక్తి కనపడాలి. ఆ మూలశక్తి కనపడి ఆ క్షణం తర్వాత మళ్ళీ గురువు కనపడాలి. గురువు శక్తి ఈ 2 ఒకదాని తోట కనపడాలి. కొంతకాలం పోయాక ఈ 2 పోవాలి. కొంతకాలం పోయిన తర్వాత కేవలం తేజస్సు మాత్రమే కనపడాలి, ఇంకా మరొకటి ఏం కనపడకూడదు. భయంకరమైనటువంటి కాంతి ఒకటి తేజోమండలం మిరుమిట్లు గొలుపుతూ కనపడాలి. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థిత. ఒకేసారి 1000 కొలది సూర్యులు ఉదయిస్తే మన కళ్ళు ఎలా మిరుమిట్లు గొలుపుతాయో అటువంటి కాంతి కనపడాలి. ఇంకా కొంతకాలం పోయాక కాంతి కూడా పోవాలట. కాంతి కూడా పోయి జలధరింపుతో వెన్నుపూసలో నుంచి చైతన్య ప్రవాహం కనపడాలి. ఏదో శక్తి కదులుతోంది. ఆ శక్తి మీకు ఎలా ఉంటుందో చెప్పమంటారా? వెన్నుపూసలోంచి పాము వెడితే ఎలా ఉంటుంది అలాంటి ఒకనొక చైతన్యం కనపడాలి. ఈ 3 అయ్యాక ఇంకేం ఉండదు, ఆనందం తప్పే ఉండదు. కళ్ళు మూసుకుంటే ఏదో తెలియకుండా ఆనందం, తన్మయత్వం అనమాట. ఆ తన్మయత్వాన్ని వర్ణించలేం, అది ఆత్మానుభవం. ఆత్మానుభవం అనిర్వచనీయం. మోగవాడు బెల్లం తిని దాని రుచి ఎలా ఉందో చెప్పమంటే ఎలా చెప్పలేడో మనం కూడా మన ఆత్మానుభూతిని అంత తేలిగ్గా పైకి చెప్పలేం. అది కేవలం అనిర్వచనీయం, అనుభవించవలసిందే. అనుభవైక వేద్యమైన దివ్యానందాన్ని నవ్యానందాన్ని అందించేది శాశ్వతోపాసన అన్నారు. శాశ్వతోపాసన అదనమాట. ఈ ఆనందం అంత తేలికగా రాదు, 1,00,000 కోట్ల జన్మలెత్తితే గాని రాదన్నాడు అంత ఆత్మానందం. కానీ అనుభూతి ఎంతో కొంత మనం అనుభవించి పొందవచ్చు. 1 సెకను లిప్త కాలం అనుభూతి కలిగినా అది ఈ జన్మకి చాలు అన్నారు. ఆ లిప్త అనుభూతి కోసమే మనం నిరంతరం కళ్ళు మూసుకుని సాధన చేయాలి. అరగంట సేపు కళ్ళు మూసుకుని తెరవకుండా పక్కనున్న శబ్దానికి కిక్కురు మనకుండా ఆత్మానుభవం పొందగలిగిన వాడు మహోపాసకుడు అన్నారు. శరీరములో ప్రతి అణువణువు పరమాత్మ స్వరూపమే. అదే మనకి శ్రీచక్రం చెబుతున్నది. శ్రీచక్ర ప్రాణాహ ఇహ ప్రాణాహ శ్రీచక్ర ప్రాణాహ. ఇదిగో ఈ నాలో ఉన్న ప్రాణములు శ్రీచక్రములో ఉన్న నవావరణములే. మన శరీరములో 9 రంధ్రాలు ఉన్నాయి కదా, ఈ 9 రంధ్రములే శ్రీచక్రములో నవ ఆవరణములట. కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, ఆపై మల మూత్ర ద్వారాలు, నాభిస్థానము, ఈ మొత్తం ద్వారములు నవరంధ్రములు కూడా నవ ఆవరణములుగా ఎదురుగుండా ఉపాసనలో భావించుకుని ఈ ఆవరణలో ఉన్న ప్రాణములు అందులో ఉన్న ప్రాణాలు మన శరీరంలోకి వచ్చేలాగా ఆవాహన చేసుకుని
కళ్ళు మూసుకుని ధ్యానమగ్నులై ఉండడమే అసలు సిసలైన శ్రీచక్ర ఉపాసన, యంత్రోపాసన. యంత్రం అంటే ఎదురుగుండా యంత్రం పెట్టుకుని కేవలం కుంకుమ పూజ చేసినంత మాత్రం చేత ఎన్నాళ్ళు కుంకుమ పూజ చేసినా అమ్మవారి పాదాలు కందిపోవడం తప్ప, లేక యంత్రం పూడుకుపోవడం తప్ప, ఈ మనం కళ్ళు మూసుకున్నప్పుడు మన మనస్సు ఆ యంత్రంలో లీనమై యంత్రం మన హృదయంలోకి రానంత వరకు ఈ పూజలు ఎన్ని చేసినా దండగే. బాహ్య పూజల వల్ల లాభంలా. గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్ప్యైకంచేత సరసిజముమానాథ భవతే సుఖేనావస్థాతుం జనయహ నజానాతి కిమహో. శంకరాచార్యులు వారు ఏనాడో చెప్పాడు, లోతైన చెరువుల్లోకి దిగుతారు పువ్వులతో పూజ చేయాలనుకున్నట్టు ఒక భక్తుడు శివుణ్ణి పువ్వులతో పూజ చేయాలి, ఈ సృష్టిలో ఎవ్వరూ ఏనాడు చెయ్యని గొప్ప పువ్వులతో పూజ చేయాలనుకున్నాడు. ఆ పువ్వుల కోసం లోతైన చెరువులోకి దిగాడు, ఎత్తైన కొండలెక్కాడు, అడవుల్లోకి తిరిగాడు, ఇలా రకరకాల ప్రదేశాల్లోకి తిరిగి ఎక్కడెక్కడ నుంచో పువ్వులు పట్టుకొచ్చాడు. కానీ ఈ పిచ్చాడికి తెలియంది ఒక పువ్వు తన దగ్గరే ఉంది అని. ఏమిటా పువ్వు? అది అడవుల్లో దొరకదు, చెరువుల్లో దొరకదు, చెట్ల మీద దొరకదు, మరొక ఏకాంత ప్రదేశంలోనూ దొరకదు. అదే తన మనస్సులో ఉన్న పుష్పం, మనఃపుష్పం, హృదయ పుష్పం. ఈ మనస్సుని ఒక్క పద్మం కనుక భగవంతునికి ఇస్తే ఏనాడో మనం సుఖం పొందేవాళ్ళమట. ఈ మనఃపద్మం ఇవ్వకుండా మిగిలిన పనికి మాలిన పువ్వులు మాత్రమే ఇస్తున్నాం. ఈ మనఃపుష్పం ఇవ్వడమే మంత్రపుష్పం అంటే. మంత్రపుష్పం ఇవ్వడంటే 24 గంటలు రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని అనడం ఓటే కాదు. అసలు మనస్సుని ఇంకెక్కడికి పానివ్వకుండా, దేని మీద దృష్టి లేనివ్వకుండా ఇది పూర్తిగా పరమాత్ముని మీద లీనం పెట్టాలి. అప్పుడు ఆ శివలింగమే ఒక జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది, ఎదురుగుండా ఉన్న విగ్రహమే జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది, ఎదురుగుండా కనపడుతున్న మూర్తులన్నీ మాయమైపోతాయి. ఈ మూర్తులన్నీ మాయమైపోయి శాశ్వతమైన ఆనందం ఒకటే మన హృదయంలో కనపడుతుంది. ఆ ఆనందమే అసలు సిసలైన వారణాసి. అది ఈ ఎడమవైపు ఉన్న ముక్కులో ఉన్న నాడి ఇడానాడి, ఈ ఇడానాడే వరణ. కుడివైపు ఉన్న పింగళ అనే నాడే అసి. ఈ వరణ అసి అనే 2 నాడులు కలిసి భ్రూమధ్యంలో కలుస్తున్నాయి, అంటే కనుబొమల మధ్యలో. ఈ కనుబొమల మధ్య ప్రాంతమే వారణాసి అన్నమాట. వారణాసి అంటే మోక్షస్థానము అని అన్నారు. వరణ అసి అని 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదులు గంగా నదిలో కలుస్తున్నాయి. గంగా నదిలో కలవడం వల్ల ఈ 2 నదులకి మధ్యలో ఉన్న స్థానాన్ని వారణాసి అన్నాం. ఇటు వరణ అటు అసి వచ్చి గంగలో కలుస్తూ ఉంటే ఈ 2 నదులు గంగలో కలిసి ప్రవహిస్తున్న మధ్యస్థానమే వారణాసి. ఆ వారణాసి భౌతికంగా బయటే లేదు, మనలో ఉంది. అదే మన భ్రూమధ్యస్థానం. ఈ భ్రూమధ్యస్థానంలో అలాగ దృష్టి కేంద్రీకరించి అక్కడ ధ్యానం చెయ్యాలి. గురుమంత్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు అక్కడ వెలుతురు వస్తే వాడు సక్సెస్ అయినట్టే, విజయం పొందినట్టే. క్రమంగా వెలుతురే సహస్రార కమలంలో ఉన్న ఆనంద జ్యోతి, ఆనంద రసం, అదే శుద్ధ చైతన్యం, అదే శుద్ధ పరబ్రహ్మం. ఆ శుద్ధ పరబ్రహ్మం నిరాకార స్థితిలోకి తీసుకుపోతుంది మనల్ని. దానికి గుణం ఉండదు, రూపం ఉండదు, కర్మ ఉండదు, ఏదో తెలియని ఆనందం. ఆ ఆనందం ఎవడో నిర్వచించలేం. ఆనందమును గురించి నిర్వచించడానికి అవకాశమివ్వని మహోపాసనయే మనలో శాశ్వత ఉపాసన. అది వారణాసి క్షేత్రం సుమా. ఇవి ఎలా వస్తాయి?